జగనన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ కేడర్ నిర్మాణం, అదేవిధంగా అనుబంధ సంఘాలు, గ్రామ స్థాయి వరకు గ్రామ అనుబంధ కమిటీలతో సహా ప్రతి గ్రామం, ప్రతి డివిజన్లో కనీసం 7 తగ్గకుండా అనుబంధ సంఘాలని మరియు ఆ కమిటీలని త్వరితగతిన పూర్తి చేసి పట్టణ అనుబంధ కమిటీలు, మండల అనుబంధ కమిటీలు వాటిని కూడా పూర్తి చేసి వాళ్ళందరికీ ఫోటోలు, ఆధారు, ఓటర్ ఐడి కార్డులు అన్నీ ఇస్తే రాష్ట్ర పార్టీకి ఈ నెలాఖరులోపు సమర్పించాలని తలంచి కార్యక్రమం మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఒక 30 మంది కోఆర్డినేటర్లుగా, అంటే ప్రతి 2 గ్రామాలకి, చిన్న గ్రామాలైతే 3-4 డివిజన్లకి, 2 డివిజన్లకి ఒక కోఆర్డినేటర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ కోఆర్డినేటర్లు మరియు గ్రామ డివిజన్ అధ్యక్షులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. దీంట్లో రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల్లో ఉన్న వాళ్ళని, సీనియర్ నాయకులందరినీ కోఆర్డినేటర్లు వేసాం. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల్ని కానీ వేరే ఫుల్ టైం పనిండే వాళ్ళని కాకుండా కొంచెం సీనియర్ లీడర్లు, వెసులుబాటు వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం జరిగింది పార్టీకి ఉపయోగించుకోవడానికి. ఇవి ఎంత త్వరితగతిన పూర్తయితే అంత త్వరగా గుర్తింపు కార్డులు వస్తాయి. పార్టీ కార్యాచరణ కూడా ఈ 2వ సంవత్సరం నుంచి స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఈ పార్టీకే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి భాగవతాలు, అబద్ధాలు, అసత్యాలు అన్నీ ఒకదానికొకటి నిరూపితమవుతూ ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తా, అదే డయాస్ మీద జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా ఆయన 26కి నేను మళ్ళీ పూర్తి చేస్తాను 26వ సంవత్సరం కల్లా అని చెప్పటం, రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా నేను హైదరాబాద్ ఎయిర్పోర్టు స్థాపించాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేసుకోవటం నా అదృష్టం అని ఆయన చెప్పింది రికార్డు అందరికీ ఉంది. అయితే ఈ సంవత్సరంలోనే ఎయిర్పోర్ట్ కట్టినట్టు, అది చంద్రబాబు కట్టినట్టు, దాన్నంట మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేస్తే ఈయన కట్టాడంట. ఇట్లాంటి అబద్ధ ప్రచారాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ వీడియోలు ఉన్నందువల్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. లేకపోతే ఈనాడు, జ్యోతి పేపర్లు అచ్చంగా అయితే ప్రజలకి కళ్ళకు గత్తలు కట్టగలిగేవాళ్ళు. ఇవాళ సోషల్ మీడియా మాధ్యమాలు, వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నందువల్ల అబద్ధాలన్నీ ఒక్కోటి అర్థమవుతూ ఉన్నాయి. అదేవిధంగా మన కళ్ళెదురుకు కనపడుతుంది రామాయపట్నం పోర్టు కూడా పూర్తి వచ్చింది. మన జిల్లాలో 4 పోర్టులు పూర్తవుతున్నాయి, హార్బర్లు పూర్తవుతున్నాయి. కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఒకరోజు మొన్న మీ అందరికీ తెలుసు, అయ్యన్న పాత్రుడు ఎక్కడ మెడికల్ కాలేజీ అంటే జగనన్న 1,00,000 మందితో పోయి మెడికల్ కాలేజ్ ఎక్కడో చూపించాడు. ప్రజలందరూ 1,00,000 సంతకాలతోటి కట్టిన మెడికల్ కాలేజీలు ఉంచండిరా బాబు అని 1,00,000 సంతకాలు పెట్టి ప్రజలు చూపించారు. కళ్ళు మూసుకుపోయిన చంద్రబాబు తను కళ్ళకు గంతలు కట్టుకొని ఎదుటోళ్ళ గంతలను అనుకొని భావిస్తూ ఉన్నాడు. అది తప్పు అని సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి పబ్లిక్గా చెప్పాడు కదా, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నేను చంద్రబాబు నాయుడిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి పనులు ఆపిచ్చేసాను, దాని ద్వారా మనం నాగార్జున సాగర్ దగ్గర నుంచి ఎత్తిపోతలు పెట్టుకుందాం, లేకపోతే ఎగువ ప్రాంతంలో పాలమూరు జిల్లాకి మనం ప్రాజెక్టు అనుమతులు తీసుకుంటాను కేంద్రానికి అని చెప్పి అందాక ఈ పనులు ఆపమని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే మా గురువు గారు చంద్రబాబు నాయుడు ఆపేశాడని ఆయన నోటితో ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. ఇది రికార్డు. దానికి ఒక్కరి భాష్యం చెప్తారు. ఎవరికి రాయలసీమ అన్నా, రాష్ట్రం అన్నా ఎవరికి చిత్తశుద్ధి ఉంది అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడుకి 1000 కిలోమీటర్ల తీరం ఉందని ఎప్పుడూ కనపడ్డప్పుడల్లా చెబుతుంటాడు. అధికారంలో ఉన్నప్పుడల్లా ఒక పోర్టు కట్టడానికి ఆయనకు ప్రాణొప్పల. ఈ 20 ఏళ్ళు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడికి ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి ప్రాణొప్పల. ఇన్ని ఏళ్ళు పరిపాలించిన ఇతను ఒక కొత్త ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు పెట్టాల. ఎందుకు రాష్ట్రాన్ని నీకు అధికారం వచ్చినప్పుడల్లా అమ్ముకోవటం, పరిశ్రమలు అమ్ముకోవటం, ప్రైవేటైజేషన్ చేయటం, ఎడ్యుకేషన్ దెబ్బతీయటం, హాస్పిటల్ ప్రైవేట్ వైద్యాన్ని ఎంకరేజ్ చేయటం, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయటం. ఎకరానికి పరాకాష్ట ఏంటంటే ఇక మళ్ళీ రామని, భవిష్యత్తులో ఆశ లేదని, ఈ ప్రభుత్వాన్ని నడపలేమని అర్థం చేసుకొని
ఎకరం 99 పైసలకే నువ్వు కోట్లాది రూపాయల భూములు అమ్ముకోవటం, టీసీఎస్ కంపెనీ భూమి కొనుక్కోలేదా? లేకపోతే లూలు మాలోడు భూమి వేలం వేస్తే కొనుక్కోడా? నువ్వు రూపాయికి 99 పైసలు భూమి ఇస్తే నేను కట్టను మాలు, మీరు కట్టరా మాలు? ఏ కార్యకర్త కట్టడం మాలు? పోనీ నీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకో, కష్టపడి పనిచేసిన వాళ్ళకి. అది లోన్ పెట్టుకుని ఎవడైనా మాలు కడతాడు. ఎందుకు చంద్రబాబు ఈ రకంగా నువ్వు మోసం చేయటం రాష్ట్ర ప్రజల్ని? ఎందుకు ఈ తప్పుడుతనం? ఇది రైతాంగాన్ని ఎండగట్టాలనుకోవటం. నువ్వు పండించిన పంటకు గిట్టుబాటు ధరపియవు. నీళ్లను కూడా ఎత్తిపోతల పథకం రాష్ట్రం కోసం మొదలుపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని నువ్వు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఆపేదేంది? మరి నువ్వు ఆపేవు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటాలు హైదరాబాద్లో మన ఆస్తులు ఉన్నాయి కదా, వాటిని అమ్మేమన్నా డబ్బులు తీసుకొచ్చావా? అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో దోస్తేంది, అక్కడ కాంగ్రెస్తో దోస్తేంది, ఢిల్లీలో బీజేపీతో పొత్తేంది? ఇది ప్రజలకి ఏ ముఖం పెట్టుకొని మీరు పరిపాలిస్తున్నారో మనకు అర్థం కావట్లా. ఈనాడు జ్యోతిలు మిమ్మల్ని ఎట్ట సమర్థిస్తున్నాయో, మీ సిద్ధాంతం ఏందో అర్థం కావట్లా. కింద బెంచ్ కింద ఏమన్నా రేవంత్ రెడ్డితో చేయగలగటం, అందరూ చూసేటట్టు బీజేపీ తోటి చేయగలపటం. దీనికి పవర్ స్టార్ ఆయన ఒక ఒత్తాసు పలకటం. ఈయన అనుభవజ్ఞుడంట, ఆయన ఏమో 15 ఏళ్ళు మద్దతు ఇస్తాడంట. కరెక్ట్గా అందుతున్నాయి కాబట్టి వాటాలు. ఈ వ్యాపారం బాగుంది ఆయన సినిమాల కంటే, అందుకే ఈ రకంగా మద్దతు ఇస్తున్నాడు. ఎవరికి ఆ పవర్ స్టారు ఎవరికి మేలు చేయట్లా. ఆయన శాఖలో ఉన్నాయి. ఆయన శాఖలో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఇవాళ సీఎంఎఫ్ఎస్ కింద తీసుకొని ముఖ్యమంత్రి రిలీజ్ చేయకపోతే పంచాయతీలు నిర్వీర్యం అవుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు ప్రశ్నిస్తా అని ప్రజలు నమ్మించి రాజకీయాల్లోకి వచ్చి తాళం ఎత్తుకొని చిడతలు ఎత్తుకొని తిరగడానిక? ఏంది ఇది? ఈ చంద్రబాబు నాయుడు నిర్వాహకాలని నువ్వు ప్రశ్నించలేకపోతే పక్కకు తప్పుకో, లేదంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు సముద్ర గర్భంలో కలిసిపోతావని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కేడర్ని కూడా అప్పీల్ చేస్తున్నా. ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో దోస్తీ కడుతున్నాడు. పైకి ఒకరితో సంసారం, ఇంకొకరితోటి ఇంకొక వ్యవహారం అన్నట్టుగా బీజేపీ వాళ్ళతోటి పొత్తులో ఉండటమైంది, కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేయటం ఏందో ఇది మీరు అర్థం చేసుకోండి. ఒక విధానం మీద, ఒక సిద్ధాంతం మీద నడిచే కార్యకర్తలు అయితే మీరన్నా అర్థం చేసుకొని మీ నాయకుడు చివాట్లు పెట్టండి తెలియజేస్తున్నాం.